సో వీడియో చూడడానికి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్, ప్లీజ్ లైక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి సాటర్డే వల్ల పిల్లలు తీసుకొని మేము శివాలయం టెంపుల్కి వెళ్ళామండి. సో అక్కడ నియర్ బై ఒకటి వచ్చి వేణుగోపాల స్వామి టెంపుల్, చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టెంపుల్ వచ్చేసి. సో అది యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్, బట్ వచ్చేసి వేణుగోపాల స్వామి అని పెట్టారు పేరు. మేము నేను అనుకోకుండా అటు సైడ్ వెళ్ళినప్పుడు చూసాము. టెంపుల్ చిన్నగా కదా, ఎలా ఉందో చూద్దామని వెళ్తే చాలా బాగుంది. అలంకరణ చేసి నేను ముక్కోటి అవడం వల్ల ఉత్తర ద్వారం ఓపెన్ చేసి పెట్టారు. సో ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్దామని అనుకుంటున్నాం. రండి, వాళ్ళందరి కింద వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో డోర్ లాక్ చేసేస్తున్నాను. వాళ్ళందరూ ఇప్పుడే కార్ ఎక్కడానికి వెళ్ళారు. వచ్చింది కావాలంటే, కాకపోతే ఏంటంటే పిల్లలతో వెళ్తున్నాం, అత్తయ్య కూడా వస్తుంది కాబట్టి కార్ తీసాము. లేదంటే కనుక మనం నార్మల్గా 2 వీలర్లో వెళ్ళిపోవచ్చు. పక్కన ఒక 5 మినిట్స్ పడుతుందండి, బట్ కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల ఎక్స్ట్రా 2 మినిట్స్ పడుతుందంటే. సో అలా కార్లో వెళ్తూ మాట్లాడుకున్నాం. సో లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది, లిఫ్ట్లోకి వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్ వచ్చేసి. సో పిల్లలు కూడా అప్పుడప్పుడు మనం సరదాగా తీసుకెళ్తూ ఉండడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం సో తెలుస్తాయి థాట్స్, నేమ్స్ కానీ సరదాగా బయటికి ఉన్నట్టు, లేదంటే ఇలాంటి ప్లేసెస్ ఉంటాయని కూడా తెలుస్తాయి. చూసారు కదా, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ అందరూ ఎక్కేస్తున్నారు. Hi friends, welcome to Lakshmishri Vlogs. Today we are going to Beltur Temple. Yes, I'm excited. టైం లేదు, జంప్ అవ్వచ్చు. Today I'm so excited. So let's see the temple. ఓకే, సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా. ముందు వచ్చేసి లాస్ట్ ధ్రువ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. సో తర్వాత మళ్ళీ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్కి అమ్మవారి ఇంటికి వెళ్ళేసి వచ్చాము. ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాం. మిక్కీ ఇక చూడు, నీకు ఓకేనా టెంపుల్? ఓకే, హాయ్ చెప్పు. హలో వాళ్ళు సాటర్డే అవడం వల్ల ట్రాఫిక్ అస్సలు ఎక్కువ ఏమీ లేకుండా ఉంది. పట్టుకున్నాను, చూసారు కదా రోడ్స్ అన్నీ మరీ అంత ట్రాఫిక్ లేదు. మామూలుగా ఈ టైంలో అయితే కనుక మస్తు ట్రాఫిక్ ఉంటుందండి, 2 వీలర్స్ అని, బస్సులని. సో కాడుగుడి బ్రిడ్జి దగ్గర నుంచి కాటమూరు దగ్గర అంటే సీగల్లి మొత్తం వచ్చేసి మార్నింగ్ టైం అండి. సో మార్నింగ్ 8 నుంచి ఒక 11 వరకు మస్తు ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈవినింగ్ టైం 4 తర్వాత బాగా ట్రాఫిక్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మస్తు రష్ ఉంటుంది. సో బెల్తూర్ స్టాప్కి వచ్చేసాం. ముందు కనబడుతుంది అక్కడ లెఫ్ట్ సైడ్ మనం కార్ పార్క్ చేసుకోవాలి. రైట్ సైడ్ యూ టర్న్ ఉండేదండి ముందు, ఇప్పుడు రైట్ సైడ్ యూ టర్న్ తీసే ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల సో చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి డైరెక్ట్గా కాడుగుడి బ్రిడ్జి దగ్గర డ్రాప్ చేశారు. అంటే ఇదే రోడ్ స్ట్రైట్ అండి. సో మేము వచ్చేసి ఈ లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఆ లెఫ్ట్కి వచ్చేసి ఇక్కడ కార్ పార్క్ చేసాం. సో ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసుకుని అవతల రోడ్డుకి వెళ్ళాలండి. సో పిల్లల్ని పట్టుకొని ఇంకా కొంచెం కేర్ఫుల్గా క్రాస్ చేయాలి, ఎందుకంటే వెహికల్స్ బాగా ఉంటాయి అక్కడ. సో మనం చూసుకొని 4 సైడ్స్ నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో చూసుకొని దాటుతూ ఉండాలి. ఇక్కడైతే మనకి కార్ పార్కింగ్కి బాగుంటుంది, 2 వీలర్ కానీ కార్ కానీ. అక్కడ 2 వీలర్ పార్క్ చేసుకోవడానికి ఆపోజిట్ టెంపుల్ ఆపోజిట్ ప్లేస్ ఉంది, బట్ కార్ పార్కింగ్కి స్పేస్ లేదు అక్కడ. సో అందుకని ఇక్కడ పార్క్ చేస్తే ఏ ప్రాబ్లము ఉండదు. ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు పిల్లల్ని పట్టుకొని. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కనుక చేయి పట్టుకులేదు ఎత్తుకొని తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే ట్రాఫిక్ వచ్చేసి అక్కడ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మిహిర్ అని మా వారు ముందు వెళ్ళిపోతున్నారు, నేను ధ్రువి వెనక వెళ్తున్నాము. టెంపుల్ చాలా చిన్నగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. 100 సంవత్సరాల దగ్గర టెంపుల్ ఉంది. సో లోపల అయితే కనుక టెంపుల్ అనేది చాలా బాగా డెకరేషన్ చేస్తారు. బస్ స్టాప్ స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ ఒక 50 మీటర్స్ ఉంది, అది వచ్చేసి బెల్తూర్ బస్ స్టాప్. చూసారు కదా టెంపుల్ నియర్ బై. మా మిక్కీకి వాకింగ్ అంటే ఎంత ఇష్టం, బయటికి అలా తీసుకొచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తాడు. ఎంతసేపు తిప్పుతూ ఉండాలి బయట. సో చూసారు కదా ఆపోజిట్ టెంపుల్, చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. సరదాగా అలా సో వచ్చేసరికి టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది వచ్చేసి. సో స్టార్టింగ్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఉత్తరం వైపు ఉంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఇది మెయిన్ ద్వారం ఉంది టెంపుల్కి. సో చూసారు కదా అటు ద్వార పలక, ఇక్కడ హోమగుండం టెంపుల్కి ఎదురుగా, ఇక్కడ హోమగుండంకి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుందండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు నవగ్రహాలు. సో ప్రసాదాలు చేయడానికి అక్కడ గిన్నెలు పెట్టారు కదా అవి. సో మా పిల్లలు దర్శనం అయిపోయింది, హ్యాపీ ప్రసాదం తెచ్చుకుని కూర్చున్నారు ఇంకా. సో మనం వెళ్దాం. ఇది చూసారా, ఇప్పుడు ఇది ఎంట్రన్స్ మనం వచ్చింది ఇక్కడ ఎదురుగా. సో ఇక్కడ నుంచి రాగానే ఇది వచ్చేసి ఏంటంటే ప్రసాదాలు చేయడానికి ఉపయోగించే రూమ్ కదండి. సో ముక్కోటికి వచ్చేసి ఆ ద్వారం ఓపెన్ చేస్తారు. డైరెక్ట్గా ఇట్లా టెంపుల్ లోపలికి ఇట్లా రాకుండా ఆ గేట్ లోపల నుంచి చుట్టూ తిరిగి ఇట్లా రావాలి. అక్కడ స్వామివారిని ఉయ్యాల కట్టారు, ముక్కోటి ఏకాదశి రోజు రైట్ సైడ్ ఆ పైన కదా అక్కడ.
సో ఇది ఎంట్రన్స్ అండి. అటు ఇటు ద్వారపాలకులు పూలు చూసారు కదా, చాలా రంగురంగుల పూలతో బాగా డెకరేషన్ చేశారు. ఏ కలర్ అంటే ఆ కలర్, డిఫరెంట్ కలర్స్తో. సో మనం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ ఉన్న స్వాముల్ని ముక్కోటి ఏకాదశి ఉత్తరం ద్వారంకి ఉయ్యాలలాగా కట్టారండి. సో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, అలవేలు అమ్మవారు అండి. సో అలంకరణ చూసారు కదా, ఇక్కడికి కొంచెం పూలు తీసుకొచ్చి రంగురంగుల పూలతో ఈ కలర్ అన్ని రకాల అలంకరణ బాగా చేశారు. చూసారు కదా మీరు కూడా, ఇట్లా రెడీ చేయాలన్నా కానీ చాలా ఓపిక ఉండాలి, ప్లస్ ప్రొఫెషనల్గా ఉండాలండి అట్లా అలంకరణ చేయడానికి కూడా. సో ఎంత చూడముచ్చటగా ఉంది కదా అమ్మవారు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గణపతి అండి. సో గణపతి ఎంట్రన్స్లో చూడండి పూలు రంగురంగుల పూలతో ఎలా అలంకరించారు, ఆకులు మధ్యలో చాలా బాగుంది కదా. సో మాలలు కూడా వాళ్ళు స్టెప్ బై స్టెప్ వేశారు. సో స్వామివారికి అనేది కర్ణాటక సైడ్ ఎక్కువ ఇలా అలంకరిస్తారండి పూలు అనేది. సో ఏ దేవుని పెట్టినా కానీ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అన్ని రకాల పూలు ఇప్పుడు ఉన్నాయనుకో అలా స్టెప్ బై స్టెప్ వేపేస్తారు. సో గణపతి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కృష్ణ అండి, రాధాకృష్ణులు. సో చూశారు కదా రాధాకృష్ణులు ఇక్కడ వచ్చేసి. సో ఇది యాక్చువల్గా ఈ టెంపుల్ వచ్చేసి 100 సంవత్సరాల క్రితం టెంపుల్ అండి. సో ఒకటే ఫ్యామిలీ అయ్యగారు వాళ్ళందరూ వాళ్ళ తరతరాలుగా ఈ దేవస్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. యాక్చువల్గా ఈ కృష్ణుడికి వెనక భాగంలో అటువైపు దక్షిణముఖంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. యాక్చువల్గా అది మెయిన్ ద్వారం. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వచ్చేసి కొంచెం మోడలింగ్ చేసేసి లైక్ ఉత్తరం ముఖం ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా తూర్పు ముఖం చూసేలాగా కట్టారండి. సో చూసారు కదా బంతిపూలతో భలే రౌండ్గా డిఫరెంట్ కలర్స్తో అలంకరణ అలానే ఉంది, డెకరేషన్ కూడా బాగా చేశారు. సో మేము వచ్చిన రోజు ఎవరు ఎక్కువ భక్తులు లేరండి, ఎందుకంటే నిన్ననే ముక్కోడు అవడం వల్ల ఈరోజు ఎవరు రాలేదు. సో అందుకని మేము ఫ్యామిలీతో అట్లా వచ్చాం. చాలా అంటే చాలా బాగుందండి. చూసారు వెంకటేశ్వర స్వామి ఇక్కడ. సో ఆ పూలు అలంకరణ, ఆ రాళ్ళతో స్వామివారి నగలు చాలా బాగుందండి. ఎంత మనం దేవుని టెంపుల్కి వెళ్తే కనుక ఎంత ప్రశాంతతగా ఉందంటే అసలు అక్కడి నుంచి రాలేము, అంత హ్యాపీగా ఉంటుంది. సో ఆ స్వామి మంత్రాలు. సో అయ్యగారు ఏం చెప్తున్నారంటే కనుక ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ అంటే 100 years దగ్గర. సో వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి జనరల్గా తరతరాలుగా వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా సో టెంపుల్ అనేది ఇంకా ఏది శుభకార్యాలు అనేది బాగా ఆ ఊరు వాళ్ళందరూ వేసుకొని బాగా గ్రాండ్గా చేస్తారంట. సో యాక్చువల్గా వెనక ఉన్నది మెయిన్ టెంపుల్, తర్వాత దాని వాస్తు ప్రకారంగా ఉత్తరం వైపు లైక్ తూర్పు ముఖం వచ్చేలాగా పెట్టారు. ఇంకా సో చూసారు కదా ఇది వచ్చేసి గరుకు ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉన్న గరుకు ఉంటాడు. ఇది అసలు టెంపుల్ అండి, వెనక వైపు గుడి. సో ఇది అసలైంది కదా, చూసారు కదా వేణుగోపాల స్వామి టెంపుల్. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.